స్టేట్స్లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో యాజ్ వి స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి. చాలా హరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్లో పోలీసు వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అండ్ అగైన్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బి ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగా మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మోరల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అండ్ అగైన్ నాకు చాలా ఇష్టమైన ఇంకొక విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చేటప్పుడు ఐ నెవర్ షేర్డ్ విత్ యూనో విమెన్ గర్ల్స్. అంటే ఎప్పుడు మనం ఫైట్ చేస్తుంటే హాహా అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం. ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు వీళ్ళు. మనకి ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఓకే ఎంతైనా ఒక కమ్మిండు అనే ఎక్స్పీరియన్స్ అంతే. ఇదేదో పెద్దగా మేమేదో చేసినట్టు కాదు. బట్ వీళ్ళకి నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైటర్కి దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఆ ఒక బాడీ పోస్చర్స్ అంతా బాగా చేయాలి, కామెడీగా ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock in the morning. క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది.